స్వచ్ఛ భారత్ లో దేశం దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1995లో హైదరాబాద్ ఎలా ఉండేదో ఆ పరిస్థితి నేడు ఢిల్లీలో ఉందన్నారు. ఆదివారం ఢిల్లీలోని షాహాదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. షాహాదారా ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఢిల్లీ అభివృద్ధి బాట పట్టాలన్నా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు అవసరాన్ని ఇంటింటికి వెళ్లి వివరించాల్సిన బాధ్యత తెలుగు తమ్ముళ్లు చెల్లెళ్లపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు దేశ చరిత్రకు ఒక మలుపు అన్నారు. అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం రాజకీయాలు చేయాలని అన్నారు. ఆయారాం గయారాంలు కాదు, సుస్థిర పాలన అందించాలని, ప్యాలెస్లు కట్టుకునేవారిని కాదు, ప్రజలకు చిత్తశుద్దితో సేవ చేసేవారిని ఎన్నుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుపోయి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఒకప్పుడు బీహార్ నుంచి ఇక్కడికి ఉపాధికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఇక్కడి పాలకుల తీరుతో యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్నారు. ఆ పాలనలో అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. గాలి కాలుష్యం తట్టుకోలేనంతగా ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఉంటే వాషింగ్టన్, న్యూయార్క్ను ఢిల్లీ తలదన్నేది అని, బీజేపీని గెలిపిస్తే సంక్షేమం, అభివృద్ధి రెండూ ప్రజలకు అందుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే ప్రత్యర్థి పార్టీ గల్లంతైంది. డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. 7 నెలల్లోనే రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఇది సాధ్యమైంది. ఋషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ ఆ ప్యాలెస్లోకి ప్రవేశించేలోపే ఇంటికి వెళ్లారు. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ బ్రహ్మాండమైన శీష్ మహల్ కట్టారు. ఆ మహల్లోకి ప్రవేశించడానికి ముందే మీరు చిత్తుగా ఓడించాలి. తెలుగువారు ఎక్కడున్నా ఒక్కటిగా ఉండాలి. మీకు అండగా, తోడుగా నేనుంటా అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పెట్టుబడుల కోసం ఇటీవల దావోస్ వెళ్లినప్పుడు 650 మంది అక్కడ ఉన్నారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీని ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్నారు. 1995లో ఐటీ గురించి మాట్లాడాను, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. వికసిత్ భారత్లో భాగంగా 2047 కల్లా దేశం నెంబర్ 1 అవుతుంది. భారతీయులు శక్తివంతమైన జాతిగా మారతారు అని చంద్రబాబు తెలిపారు.